ఏపీలో సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్ల పాత్రపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ 2 రోజులుగా విధులకు హాజరు కావట్లేదని సిట్ గుర్తించింది. విచారణకు రావాలని పిలుపునిచ్చినా స్పందించట్లేదు. దీంతో వారి పాత్రపై మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. అంతేకాదు మొత్తం 6 కానిస్టేబుళ్లు కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లుగా సిట్ గుర్తించింది. సాయి కృష్ణది లాకప్ డెత్ గా గుర్తించిన పోలీసులు సిట్ విచారణలో కీలక విషయాలను రాబడుతున్నారు. అయితే ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుళ్ల పాత్రకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్ల పాత్రపై సిట్ అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, లాకప్ డెత్ లో చనిపోయిన గాదే సాయి కృష్ణ కేసులో సిట్ విచారణ కొనసాగుతా ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ పాత్ర పైన కూడా ఆరోపణలు రావటం, దానిపైన కూడా సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. 2 రోజులుగా విధులకు హాజరు కాని 2 కానిస్టేబుళ్ల తీరు పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిట్ అధికారులు వారికి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా వారి నుంచి ఏ విధమైనటువంటి స్పందన లేదు. గత కొన్ని రోజులుగా మొత్తం 6 కానిస్టేబుల్ అయితే విధులకు హాజరు కావటం లేదు. మొత్తం మీద చూస్తే సిట్ ఇప్పటికే దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి నాగరాజుని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు. ఆ తర్వాత సిఐ నాగరాజుకి ఈ కేసులో ఎవరెవరు సహకరించారు, ఎవరెవరు పాత్ర ఉంది, ఎవరు ప్రమేయం ఉందనే దిశగా సిట్ అయితే దర్యాప్తు కొనసాగుతా ఉంది. దీని నేపథ్యంలో ఈ లాకప్ డెత్ కేసులో మొత్తం నాగరాజుకు సహకరించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో దాదాపు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో 60 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో వారి పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరెవరి పాత్ర దీంట్లో ప్రముఖంగా ఉందనేటటువంటి దిశగా సిట్ అయితే దర్యాప్తు చేస్తా ఉంది. మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందం అయితే ఏదైతే ఉందో వారిలో ఉన్నటువంటి ఎంతమంది ప్రమేయం దీంట్లో ఉందనే దిశకు కూడా సిట్ అయితే దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తమే చూస్తే సిట్ తన దర్యాప్తు కొనసాగిస్తా ఉంది. మరొక వైపు సాయి కృష్ణ డెత్ విషయంలో దీనికి సంబంధించిన పూర్తిగా విచారించాలనేటటువంటి అంశానికి సంబంధించి రిమాండ్ లో ఉన్నటువంటి సిఐ నాగరాజుని తమ కస్టడీకి 12 రోజుల పాటు ఇవ్వాలనేటువంటి పిటిషన్ కూడా సిట్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరికొంతమందిని విచారించడం, వారి పాత్ర ఎలా ఉందో తేల్చడం, వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించిన తర్వాత మరికొంతమంది పేర్లని ఈ కస్టోడియల్ డెత్ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ లో చేర్చేట అవకాశం ఉంది. సునీల్, జయరాజ్, అయితే ఈ విషయంలో అంటే విచారణకు రావాలి అని చెప్పి 2 హెడ్ కానిస్టేబుల్స్ కి చెప్పినా కూడా వారు ఎటువంటి సమాధానం ఇస్తున్నారు? రిప్లై ఇస్తున్నారా అట్లీస్ట్, లేదంటే అసలు అందుబాటులో లేరా? వారు ఈ కేసు ఇష్యూ జరిగిన తర్వాత నుంచి కూడా వారు విధులు హాజరు కావట్లేదని తెలుస్తా ఉంది. వారికి సంబంధించినటువంటి సమాచారం ఈ కేసులో దర్యాప్తుకు సహకరించాలి, ఈ కేసులో విచారణకి హాజరు కావాలని ఆ కానిస్టేబుల్స్ కి సమాచారం ఇచ్చినప్పుడు కూడా వారు అసలు అవుట్ ఆఫ్ స్టేషన్ అని, అసలు వారి నుంచి ఏ రకమైన సమాచారం లేదు, అసలు వారు విజయవాడలో ఉన్నారా లేరా అనేటువంటి అనుమానం కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు. వారు ఎక్కడున్నా సరే వచ్చి సిట్ ముందు హాజరు కావాలనేటటువంటి ఆదేశాలు అయితే వెలువడిన తర్వాత కూడా ఇంతవరకు అయితే రాలేదు. కానీ దీంట్లో ఎవరు ప్రమేయం ఉందో వారందరిని కూడా సిట్ విచారించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తా ఉంది. వారందరూ కూడా నోటీసులు ఇచ్చింది. దీంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి ప్రమేయం ఉన్న ప్రతి కానిస్టేబుల్ గానీ దాని పైన ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ పాత్ర పైన అనుమానాలు ఎవరిపైన ఉన్నాయో వారందరూ కూడా విచారించి తగినటువంటి నివేదికను సిద్ధం చేయటం, వారి ప్రమేయం, అదేవిధంగా సిఐ నాగరాజుని మరొకసారి విచారించడం, ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొంతమందిని ఎఫ్ఐఆర్ లో వారి పేర్లు చేర్చేటువంటి అవకాశం ఉంది. సునీల్, ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.